తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలో ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో సోమవారం నాడు ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ నందు ఎయిడ్స్ వ్యాధి బాధితులకు పౌష్టికాహారం డాక్టర్ జనార్దన్ రెడ్డి మరియు డాక్టర్ రోహిణి గారి సహకారంతో 30 మందికి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వ్యాధిగ్రస్తులు అధైర్య పడవద్దని సూచించారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. నమస్కారం. ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో ప్రతి నెలలో భాగంగా ఫస్ట్ వారంలోని ఈ ఒక న్యూట్రిషన్ ఫుడ్స్ కార్యక్రమం ప్రతి నెల జరుగుతుంది. డాక్టర్ సిఆర్రెడ్డి సంజీవని పేరు మీద ఒక 30 మంది ఎయిడ్స్ గ్రస్తులకు మంచి పౌష్టికాహారాన్ని మనం ఇక్కడ ఏర్పాటు చేసాం. ఎందుకంటే ఈ ఒక పౌష్టికాహారాన్ని మీరందరూ కానీ చక్రంగా కానీ తీసుకుంటే ఇమ్యూనిటీ పవరు కొంత పెరుగుతుంది. దాని తగ్గట్టు మన మేడం గారు వాళ్ళు ట్యాబ్లెట్స్ కూడా రెగ్యులర్గా మీకు ఇస్తుంటారు. దానికి తోడు ఈ ఇమ్యూనిటీ పవర్ కూడా చాలా పనిచేస్తుంది. కాబట్టి మీరు ఆరోగ్యంగా ఉండేదానికి చాలా దోహదపడుతుంది. ఈ ఒక మంచి కార్యక్రమానికి ప్రతి నెల క్రమం తప్పకుండా మనకి 30 మందికి ఎయిడ్స్ గ్రస్తులకు ఇస్తున్న మన ఈ ఒక న్యూట్రిషన్ ఫుడ్స్ ఇస్తున్న డాక్టర్ జనార్దన్ రెడ్డి గారు, డాక్టర్ రోహిణి మేడం గారు సహాయ సహకారాలతో ప్రతి నెల ఈ ఒక 30 మందికి కార్యక్రమం జరుగుతుంది. డాక్టర్లిద్దరికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, ఎందుకంటే వాళ్ళు చేసే సేవల్లో ఇది ఒక భాగం. ఈ ఒక భాగాన్ని ఇది ఒక మంచి అదృష్టంగా మీరు పొందుతున్నారు. రోహిణి మేడం గారు, మన జనార్దన్ రెడ్డి గారు ఆరోగ్యరీత్యా ఇంకా మంచి భవిష్యత్తు ఉండి వాళ్ళు మంచి ఆశీస్సులతో ఉండాలని ప్రగతి సేవా సంస్థ అంతా కూడా కోరుకుంటుంది. అదేవిధంగా ఇక్కడ ఇవి సూపరింటెండెంట్ గారు మీకు మంచి సూచనలు ఇస్తారు. ఆ సూచనల ప్రకారం మీరు ఫాలో అయితే చాలా యాక్టివ్గా కూడా ఉంటారు. ఇప్పుడు మంచి మంచి మందులు వచ్చున్నాయి కాబట్టి మీరు ఏం అధైర్యపడాల్సిన అవసరమే లేదు. సమాజంలో చక్కగా అన్ని దిక్కల్లా పనులు చేసుకోవచ్చు, అన్ని దిక్కల్లా మీరు ఉండొచ్చు. కాబట్టి మేడం గారు మీకు సూచనలు ఇస్తారు. ఈ ఒక మంచి ఈ కార్యక్రమాన్ని ప్రతి నెల ఇస్తున్న డాక్టర్ జనార్దన్ రెడ్డి గారు, డాక్టర్ రోహిణి మేడం గారికి ప్రత్యేక అభినందనలు చెప్తూ, ఈరోజు ఇక్కడ ఆరోగ్య సంజీవని ద్వారా సిఆర్రెడ్డి హాస్పిటల్ వాళ్ళు ప్రగతి చారిటీస్ వాళ్ళు మా పేషెంట్స్కి ఇవ్వడానికి ముందుకొచ్చినందుకు వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ప్రతి మతంలో చెప్పేది మానవ సేవయే మాధవ సేవ అని, తర్వాత నీడీ పీపుల్కి అవసరతలో ఉన్న సహాయం చేయడం అది దేవునికి సేవ చేయడమే అని అర్థం వస్తుంది. అటువంటి సేవ చేస్తున్న రోహిణి మేడంకి, జనార్దన్ రెడ్డి సార్ వాళ్ళకి, ప్రగతి చారిటీస్ వాళ్ళకి ఆ దేవుని ఆశీర్వాదాలు ముందుగా ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే పేషెంట్స్ ఇప్పుడు ఒకప్పుడు ఎయిడ్స్ అంటే కొంచెం ఎయిడ్స్కి ఏంటంటే చికిత్స లేదు, నివారణ ఒక్కటే. ఇంకా నివారించలేదు, ఇంక మనం ఆ జబ్బు వచ్చేసింది. వచ్చినాక అధైర్యపడకుండా మీరు రెగ్యులర్గా చెకప్ చేసి గవర్నమెంట్ ఇచ్చే మందులు చాలా కాస్ట్లీ మెడిసిన్స్ అవి. మనకు బయట కంటే మన దగ్గర కూడా మంచి మందులు ఉన్నాయి. ఆ మందులు రెగ్యులర్గా వాడు. ఒక ఏఆర్టీ సెంటరే ఉంది మనకి. ఆ ఏఆర్టీ సెంటర్లో రెగ్యులర్గా మీరు ఫాలోఅప్లో ఉంటూ, అంటే వాళ్ళు చెప్పిన టైంకి వచ్చి మందులు తీసుకుంటూ, తర్వాత CD4 కౌంటు అది ఎక్కువ ఉంటే మీకు రెసిస్టెన్స్ పవర్ బాగున్నట్టు. ఈ వ్యాధి లక్షణాలు ఏంటంటే దానివల్ల పెద్ద ప్రాబ్లం ఉండదు. ఆ జబ్బు ఆ వైరస్ ఏంటంటే మనలో ఉన్న వినండిరా పాప వినండి వాళ్ళని, ఆ వ్యాధి నిరోధక శక్తి తగ్గుతుంది మనకి. ఆ వ్యాధి నిరోధక శక్తి తగ్గినప్పుడు ఆపర్చునిస్టిక్ ఇన్ఫెక్షన్స్ వస్తాయన్నమాట. అంటే వేరేవి మనకి టీబీ లాంటివి కానీ, క్షయ కానీ, ఇంకా వీళ్ళలో క్యాన్సర్ కూడా ఎక్కువ ఉంటుంది. ఆ వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోతుంది. దాన్ని మనం ఏం చేయలేము, ఇంకా వైరస్ని అరికట్టలేము. కాకపోతే ఆ వ్యాధి నిరోధక శక్తిని మనం పెంపొందించుకోవాలంటే ఇట్లా మంచి న్యూట్రిషను, మంచి ఆహారం తీసుకోవడం, యోగా చేయడము, భగవంతుని ధ్యానం చేసుకోవడం కాసేపు, అంటే మీ దైనందిక కార్యక్రమాల్లో ఒక 1 అవర్ మీకోసం కేటాయించుకోండి. ఒక మార్నింగ్ సూర్యరశ్మికి నిలబెడితే విటమిన్ డి వస్తుంది. విటమిన్ డి ఈజ్ రెసిస్టెన్స్ పవర్ కోసం పోరాడుతుంది అది. ఇవన్నీ చేసుకుంటూ మీరు జాగ్రత్తగా మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని కోరుకుంటూ సెలవు. ప్రగతి సేవా సంస్థ ద్వారా మన సిఆర్రెడ్డి గారి ప్రోత్సాహంతో, మన జనార్దన్ రెడ్డి గారు, రోహిణి మేడం గారి సహకారంతో ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు మనం ఒక 30 మందికి పౌష్టికాహారాన్ని ప్రతి నెల క్రమం తప్పకుండా ఇది పంచడం జరుగుతుంది. మన మేడం గారికి, సార్కి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము.
ఈ పౌష్టికాహారంతో పాటు మంచి ట్యాబ్లెట్స్, ఆరోగ్యకరమైన వాతావరణం మన ఈ వ్యాధిగ్రస్తుల్ని ముందుకు నడిపించేదానికి, వాళ్ళకి మానసికంగా ప్రోత్సాహం కలిగించేదానికి ఉపయోగపడుతుందని కోరుకుంటున్నాను. మన రోహిణి మేడం గారు, జనార్దన్ రెడ్డి గారికి మరొకసారి అభినందనలు తెలియజేసుకుంటూ సంస్థ ఆధ్వర్యంలో డాక్టర్ సిఆర్ రెడ్డి ఆరోగ్య సంజీవని అనే కార్యక్రమం ద్వారా ప్రతి నెల HIV పాజిటివ్ బాధితులకు పౌష్టికాహారాన్ని ప్రతి నెల అందజేస్తున్నారు. డాక్టర్ జనార్దన్ రెడ్డి గారు, రోహిణి మేడం గారికి ధన్యవాదాలు. అలాగే ఈరోజు సూపరింటెండెంట్ మేడం గారు చెప్పిన మీదుగా ప్రతి నెల ఇస్తున్నాం. మీరు మెడిసిన్స్ వాడుతున్నారు, మెడిసిన్స్తో పాటు ఈ పౌష్టికాహారం తీసుకుంటే మీకు ఇమ్యూనిటీ పవర్, రెసిస్టెన్స్ పవర్ పెరుగుతుంది. కాబట్టి మీ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఇది పర్మనెంట్ ప్రోగ్రాంగా ఇస్తున్నందుకు డాక్టర్ జనార్దన్ రెడ్డి గారికి, రోహిణి మేడం గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.